సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 అసాంఘిక శక్తులను అణగదొక్కేస్తాం, శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా విధి నిర్వహణ చేస్తామంటూ ఉద్యోగంలోకి అడుగుపెట్టిన ఆ పోలీస్ అయినా కొత్తలో కాస్తంత మాట నిలబెట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత చెత్త పనుల ద్వారా కాసులు వెనకేసుకోవడమే ఏసీపీ ఉద్యోగమన్న మైండ్ సెట్లోకి జారిపోయాడు. అవినీతి కూపంలో కూరుకుపోయాడు. పాపం పండి పట్టుబడి ఆ ఏసీపీ ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటూ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సంపాదించిన సొమ్మును ఎలా ఎంజాయ్ చేయాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అన్న ప్లాన్లు వేసుకుంటూ టైంపాస్ చేస్తున్నాడు. ఆయనే భవదీయ ఉమామహేశ్వరరావు, ది ఏసీపీ ఆఫ్ సిసిఎస్ క్రైమ్ స్టేషన్ హైదరాబాద్. కొందరు పోలీస్ ఆఫీసర్లు అధికారిక బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ జీవితాలను పణంగా పెట్టైనా సరే ప్రజలను ఎలా కాపాడాలి, ఏమాత్రం పక్షపాతం లేకుండా క్రిమినల్స్ తాట ఎలా తీయాలి అన్న ఆలోచనల్లోనే అనుక్షణం మమేకమై రక్షక భటుడు అన్న పదానికి అద్భుతమైన విలువను, గౌరవాన్ని చేకూర్చి పెడతారు. అయితే ఉమామహేశ్వరరావు లాంటి కొందరు పోలీస్ ఉన్నతాధికారులు ఎంచక్కా కాకి చొక్కా వేసుకుని ఓ 3 స్టార్లు భుజం మీద పెట్టేసుకుని చట్టం, న్యాయం, ధర్మం 3 సింహాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అంటూ డైలాగులు చెప్పేస్తూ బల్ల కింద కాదు కానీ డైరెక్ట్గా బల్ల మీద చేతులు పెట్టి అడిగినంత ఇస్తారా లేదంటే కటకటాల్లోకి వెళ్తారా అని అటు వైట్ కాలర్ క్రిమినల్స్ని ఇటు రెడ్ కాలర్ క్రిమినల్స్ని లాఠీ చూపి మరీ బెదిరిస్తూ నెలకు 1,00,000 జీతాన్ని, ఓ 10 లక్షల లంచాన్ని ఇంటికి పట్టుకెళ్లడమే టార్గెట్గా ఉద్యోగాన్ని చాలా బాధ్యతగా చేసేస్తూ ఉంటారు. ఫలితంగా అమాయకులకు శిక్ష, అక్రమార్కులకు క్షమాభిక్ష దొరికిపోతూ ఉంటాయి. సారుగారింట్లో బీరువాలు నోట్ల కట్టలతో నిండిపోతూ ఉంటాయి. చాలా కాలం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిన ఉమామహేశ్వరరావు లంచాల పర్వం తాజాగా బయటపడింది. ఆదాయానికి మించిన ఆస్తులతో కలకల్లాడిన ఆయన భాగోతం ఏసీబీ అధికారుల సాక్షిగా బయటపడింది. హైదరాబాద్లోని ఆయన ఇంట్లో 38 లక్షల రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. ఓ చిన్న సైజు బంగారు దుకాణంలో ఉండేంత 60 తులాల బంగారు ఆభరణాలు ఏసీబీ ఆఫీసుల్లో కంటపడ్డాయి. బీరువా ఓపెన్ చేస్తే అటు ఇటుగా గవర్నమెంట్ లెక్కల్లోనే ఓ 3 కోట్ల రూపాయల విలువ చేసే ఓ 17 స్థలాలు బయటపడ్డాయి. ఈయన దగ్గర దొరికిన సంపద విలువ గవర్నమెంట్ లెక్కల్లో 3.5 కోట్లయితే బజార్లో వాటి విలువ అటు ఇటుగా ఓ 10 కోట్ల దాకా ఉండొచ్చని గుసగుసలాడుకున్నారు. ఇంత ఆస్తిని సక్రమంగా సంపాదించాలంటే ఉమామహేశ్వరరావు సారు అటు ఇటుగా ఓ 5 జన్మలెత్తి ఏసీపీగా ఉద్యోగాలు చేస్తే తప్ప సాధ్యం కానే కాదని లెక్కగట్టిన అవినీతి నిరోధక శాఖ అధికారులు అంత సొమ్మును ఇంత తక్కువ కాలంలో కూడబెట్టిన ఆ హై అండ్ ఆఫీసర్ని జీపెక్కించారు. ముందుగా హెల్త్ పరీక్షలు గట్రా చేయించి ఏసీబీ న్యాయమూర్తి ముందు నిలబెట్టారు. అఫ్కోర్స్ ఆయన సారుగారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి రిఫర్ చేశారు. ఇప్పుడు సరే, అక్రమ సంపాదనతో సారు గుట్టు బయటపడింది. కానీ గతంలోనే ఓ అధికారిగా ఉమామహేశ్వరరావు విధి నిర్వహణలోనే ఎన్నెన్నో వింతలకు పాల్పడ్డట్టుగా మంచి చరిత్రే మూటగట్టుకున్నారు. ఆయన జవహర్ నగర్లో ఎస్ఐగా పనిచేసే సమయంలో ఓ హత్య కేసులో విచారణకు వెళ్లి చేసిన ఓవర్ యాక్షన్తో బదిలీ అయిపోయారు. స్టేషన్ ఆఫీసర్గా పనిచేస్తూ లేడీ కానిస్టేబుల్ పట్ల ఆయన ప్రవర్తించిన తీరుతో సస్పెండ్ అయ్యారు. భూ వివాదాలు, క్రిమినల్స్ని తెలివిగా కాపాడే ప్రయత్నాలు, ఇలా ఎన్నెన్నో అరాచకాలు చేసి కోట్లను మూటగట్టుకుని ఏం ఎరగనట్టుగా తిరుగుతున్న ఈ ఆఫీసర్ గారి బాగోతాన్ని ఎవరో ఏసీబీ చెవిన వేశారు. నిజమో కాదో కనుక్కునేందుకు ఆయన ఇంటికి తనిఖీలకు వెళ్లిన ఆ ఆఫీసర్లకు అక్కడ కనిపించిన కోట్ల రూపాయల సంపద చూసి ఉమామహేశ్వరరావు సారు 4వ సింహం పరువు తీసేశారంటూ భారంగా నిట్టూర్చారు. మిగిలిపోయిన ఓ 2 బ్యాంకు లాకర్లలో ఎంత సంపద ఉందో లెక్కగట్టేందుకు ఎక్కడి జీప్ అంటూ సున్నితంగా లోపలకు నెట్టారు. మనిషి సంతోషంగా జీవించడానికి ఎంత డబ్బు కావాలో అంతకంటే ఎక్కువగా ఉద్యోగం ద్వారా వస్తున్నప్పుడు ఇలా రక్తపు కూడు కోసం పాకులాట ఎవరి కోసం? ఆ పాపపు సొమ్ములో భార్య బిడ్డలకు భాగం పెట్టడం ఎంత పాపం? మీరే చెప్పండి ఉమామహేశ్వరరావు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.